నెక్స్ట్ క్లాస్ చూడమ్మా. ఎక్సర్సైజ్ 1D కంప్లీట్ అయిపోయింది. దాని ముందు ఉండేటువంటి ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ప్రాబ్లం. Show that the points in the argon diagram represented by the complex numbers 1 plus 3i, 4 minus 3i, 5 minus 5i are collinear. 3 కాంప్లెక్స్ నెంబర్స్ కోలీనియర్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. కోలీనియర్ అని ఎలా ప్రూవ్ చేయాలో జాగ్రత్తగా చూడండి. 3 కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి. కాంప్లెక్స్ నెంబర్ని జెడ్గా డినోట్ చేస్తాం. 3 ఉన్నాయి కాబట్టి Z1 Z2 Z3గా డినోట్ చేయాలి. Z1 ఈక్వల్ టు 1 ప్లస్ 3i. నెక్స్ట్ Z2 కాంప్లెక్స్ నెంబర్ 4 మైనస్ 3i. నెక్స్ట్ తర్వాత కాంప్లెక్స్ నెంబర్ Z3 అనుకుంటే కనుక 5 మైనస్ 5i. డైరెక్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ మనం కొలీనియర్ ప్రూవ్ చేయలేం. వాటిని పాయింట్స్లోకి చేంజ్ చేసుకోవాలి. కాబట్టి ఏ యొక్క కోఆర్డినేట్స్ 1, 3, బి యొక్క కోఆర్డినేట్స్ 4, -3, సి యొక్క కోఆర్డినేట్స్ 5, -5 అయితే 3 పాయింట్స్ కొలీనియర్ని ప్రూవ్ చేయాలంటే కనుక స్లోప్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయొచ్చు, లేదా నెక్స్ట్ ట్రయాంగిల్ యొక్క ఏరియా అనేది 0 అని ప్రూవ్ చేసినా సరే ఏమైతే ఇక మనకి 3 పాయింట్స్ కొలీనియర్ అయితే, లేదా డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేసి ఏబీ వాల్యూ, బీసీ వాల్యూ, సిఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఏవైనా రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే కనుక రిమైనింగ్ దాని యొక్క స్క్వేర్కి ఈక్వల్ అయినా సరే 3 పాయింట్స్ కొలీనియర్ అయితే. మనకి ఈజీగా ఉండాలి అంటే కనుక స్లోప్ ఫైండ్ అవుట్ చేసి కొలీనియర్ని ప్రూవ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. కానీ స్లోప్ ఆఫ్ ఏబి, స్లోప్ ఆఫ్ బీసీ, స్లోప్ ఆఫ్ సి ఏవైనా రెండు స్లోప్స్ ఈక్వల్ అయిపోతే కనుక మనకి 3 పాయింట్స్ కొలీనియర్ అయిపోతాయి. ఇక్కడ ఏబి యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఏ x1y1 బి x2y2 అనుకుంటే కనుక స్లోప్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఫార్ములా అయిన ప్రాబ్లంలో వచ్చింది ఆల్రెడీ. y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 వస్తుంది. y2 మైనస్ y1 అంటే కనుక -3 బై x2 మైనస్ x1 అంటే 4 మైనస్ 1, -3 -6 4 మైనస్ 1 అంటే 3 వస్తుంది. 3 1s 3 2s క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి -2 వస్తుంది. అలానే స్లోప్ ఆఫ్ ఏమనుకుందాం బీసీ లేదా సిఏ ఫైండ్ అవుట్ చేయండి. ఈసారి స్లోప్ ఆఫ్ బీసీ ఫైండ్ అవుట్ చేస్తే కనుక y2 మైనస్ y1 -5 -3 ప్లస్ 3 బై x2 మైనస్ x1 అంటే కనుక 5 - 4 -5 ప్లస్ 3 అంటే -2 5 - 4 1 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు -2 వస్తుంది. ఇక్కడ దేర్ఫోర్ రెండు స్లోప్స్ ఎలా ఉన్నాయి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి స్లోప్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ అవుతుంది. ఇందులో 2 పాయింట్స్, ఇందులో 2 పాయింట్స్, మొత్తం 3 పాయింట్స్ కనిపిస్తూ ఉంటాయి. డిఫరెంట్గా 3 ఎక్కడ ఉంటాయి ఒకే లైన్ మీద ఉంటాయి. ఒకే లైన్ మీద ఉంటే కనుక ఏమంటాం కొలీనియర్ అంటాం. కాబట్టి దేర్ఫోర్ ఏ కామా బి కామా సిఆర్ ఏమైతే కొలీనియర్. ఏబిసి పాయింట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి కాంప్లెక్స్ నెంబర్స్ Z1 Z2 Z3 నుంచి వస్తుంది. కాబట్టి దేర్ఫోర్ Z1, Z2, Z3 ఆర్ ఏమైతే కొలీనియర్ పాయింట్స్ అయితే. అది మనకి ఫస్ట్ ప్రాబ్లం. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ జాయినింగ్ ద పాయింట్స్ రిప్రజెంటెడ్ బై -4 ప్లస్ 3i, 2 minus 3i in the argon plane. ఈ 2 కాంప్లెక్స్ నెంబర్స్ని కలిపేటువంటి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటాడు. వాడు కాంప్లెక్స్ నెంబర్స్ Z1 Z2 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఒక Z1 అనుకుందాం, ఇంకోటి Z2 అనుకుంటే కనుక Z1 ఈక్వల్ టు -4 ప్లస్ 3i అనుకుందాం. నెక్స్ట్ Z2 ఈక్వల్ టు ఇంకొక కాంప్లెక్స్ నెంబర్ 2 - 3i. ఈ 2 కాంప్లెక్స్ నెంబర్స్ని కలిపేటువంటి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. డైరెక్ట్గా కాంప్లెక్స్ నెంబర్స్ని కలిపేటువంటి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి వాటిని దేంట్లోకి మార్చుకోవాలి పాయింట్స్లోకి చేంజ్ చేసి కనుక ఏ యొక్క కోఆర్డినేట్స్ -4, 3 వస్తుంది. నెక్స్ట్ బి యొక్క కోఆర్డినేట్స్ 2, -3. ఏ x1y1 బి x2y2 అయితే కనుక ఏబి పాయింట్స్ని కలిపేటటువంటి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫార్ములా ఏమొస్తుందో చూద్దాం. ద స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ బి ఇస్ ఏ x1y1 బి x2y2 అనుకుంటే కనుక 2 పాయింట్స్ని కలిపేటటువంటి లైన్ ఈక్వేషన్ ఫార్ములా y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1 అంటే కనుక 3 ఉంది ఈక్వల్ టు y2 మైనస్ y1 -3 బై x2 మైనస్ x1 అంటే కనుక 2 -4 ఇంటూ x మైనస్ x1 -4 ప్లస్ 4 వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే కనుక మనకు కావాల్సినటువంటి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వస్తుంది. -3 -6 బై 2 + 4 6 ఇంటూ x + 4 ఉంది. పైన కింద 6 క్యాన్సిల్ అయిపోతుంది. y -3 ఈక్వల్ టు మైనస్ లోపలికి వెళ్ళిపోతాయి -x -4. రైట్ సైడ్ ఉండే వాల్యూ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే కనుక x + 4 + y -3 ఈక్వల్ టు 0. దీన్ని ఆర్డర్లో రాస్తే కనుక x + y + 4 - 3
-3 అంటే కనుక +1 = 0. గివెన్ 2 పాయింట్స్ని కలిపేటటువంటి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వస్తుంది x + y + 1 = 0 అనేది స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. z = x + iy represent a point in the organed plane. Find the locus of z such that mod z = 2. mod z = 2 అయితే కనుక z యొక్క లోకస్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇంకా లోకస్ రావాలి అంటే కనుక ఫస్ట్ గివెన్ కండిషన్ చూసి ఏముంది, mod z = 2 ఉంది. z అనేది ఏమంటున్నాడు, కాంప్లెక్స్ నెంబర్ x + iy అంటాడు, =2 ఉంది. మోడ్యులస్ ఆఫ్ x + iy అంటే ఫార్ములా మనకి √x² + y² వస్తుంది, రైట్ సైడ్ 2 ఉంది. రూట్ బాండ్ ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే కనుక లెఫ్ట్ సైడ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. x² + y² రైట్ సైడ్ 2 స్క్వేర్ చేస్తే కనుక 4 అవుతుంది. ఆ 4 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక x² + y² - 4 = 0. ఇదే జడికి ఏమవుతుంది, లోకస్ అవుతుంది. కాబట్టి దేర్ఫోర్ ద లోకస్ ఆఫ్ జడ్ ఈజ్ ఏమొస్తుంది ఈక్వేషన్ x² + y² - 4 = 0 అనేది జడి యొక్క లోకస్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ద పాయింట్ P represents a complex number z in the organed plane. If the amplitude of z is π/4, determine the locus of P. కాంప్లెక్స్ నెంబర్ z అనేది p అనేటువంటి పాయింట్ని రెఫరెన్స్ చేస్తే కనుక p యొక్క లోకస్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. z అనేది కాంప్లెక్స్ నెంబర్ కాబట్టి ఎలా డినోట్ చేస్తాం, x + iy గా డినోట్ చేస్తాం. ఈ z కాంప్లెక్స్ నెంబర్ని p అనేటువంటి పాయింట్ రెఫరెన్స్ చేస్తుంది. కాబట్టి p యొక్క కోఆర్డినేట్స్ ఏమొస్తాయి, రియల్ పార్ట్ అనేది x కోఆర్డినేట్గా ఉంటుంది, ఇమాజినరీ పార్ట్ అనేది y కోఆర్డినేట్గా ఉంటుంది. కాబట్టి p x, y అయితే కనుక p యొక్క లోకస్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ p లోకస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం గివెన్ కండిషన్ ఏమంటాడు, యాంప్లిట్యూడ్ ఆఫ్ z ఈజ్ π/4. యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఎలా డినోట్ చేస్తాం, ఆర్గాన్గా డినోట్ చేస్తాం. ఇక్కడ ఆర్గాన్ జెడ్ యొక్క వాల్యూ ఎంత అంటాడు, π/4 అయితే కనుక లోకస్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్గాన్ జెడ్ అంటే ఫార్ములా ఉంటుంది మనకి యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్లో. ఆర్గాన్ జెడ్ అంటే ఫార్ములా ఏముంది, tan 1 y/x వస్తుంది. tan 1 రైట్ సైడ్ పోతే కనుక tan అవుతుంది, ఇంకా లెఫ్ట్ సైడ్ y/x ఉంటుంది. tan 1 రైట్ సైడ్ వస్తే tan అవుతుంది, రైట్ సైడ్ యాంగిల్ π/4 ఉంది. π/4 అంటే 45, tan 45 యొక్క వాల్యూ 1 అయిపోతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక y = x వస్తుంది, y రైట్ సైడ్ పోతే కనుక -y అవుతుంది. ఇక్కడ x - y = ఏమవుతుంది, 0 అవుతుంది. ఇదే p యొక్క లోకస్ అవుతుంది. కాబట్టి దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు, ద లోకస్ ఆఫ్ p ఈజ్ ఈక్వేషన్ ఏమొస్తుంది, x - y = 0 అనేది p యొక్క లోకస్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఐదో ప్రాబ్లం చూడమ్మా. ఇఫ్ ద పాయింట్ P denotes the complex number z = x + iy in the organed plane and if z - i/z - 1 is a purely imaginary number అయితే కనుక p యొక్క లోకస్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే z - i/z - 1 అనేది ఓన్లీ ఏం కావాలంటాడు, ఇమాజినరీ నెంబర్ మాత్రమే కావాలి అంటే కనుక అందులో ఉండే రియల్ పార్ట్ యొక్క వాల్యూ 0 చేసి కనుక మనకు కావాల్సినటువంటి లోకస్ వచ్చేస్తుంది. అంటే ఇందులో మనకి రియల్ పార్ట్ యొక్క వాల్యూ 0 చేయాలి అంటే కనుక అందులో రియల్ పార్ట్ ఏముంటుందో తెలియాలి. ఆ రియల్ పార్ట్ తెలియాలి అంటే కనుక దాన్ని కాంప్లెక్స్ నెంబర్లకి మార్చుకోవాలి. ఇక్కడ z - i/z - 1 దేంట్లోకి మార్చాలి, కాంప్లెక్స్ నెంబర్ x + iy ఫామ్ మార్చాలి. x + iy లోకి మార్చాలి అంటే కనుక z అంటే ఏమంటాడు, x + iy అంటాడు. ఇక్కడ x + iy - i/, x + iy - 1 వస్తుంది. రేషన్ ఏం చేయాలంటే కనుక రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ కనపడాలి. x iy - i లోంచి ఐని కామన్ తీస్తే కనుక i × y - 1 కింద x - 1 రియల్ పార్ట్ అవుతుంది. ప్లస్ ఏముంది, iy ఉంది. ఇప్పుడు కింద అయిపోవాలంటే కనుక రేషన్ ఏం చేసేసేయాలి, దేంతో రేషన్ చేయాలి, x - 1 - iy తోటి పైన కింద మల్టిప్లై చేస్తే కనుక డినామినేటర్లో i వెళ్ళిపోతుంది, కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు పైన రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక ఫస్ట్ ఎక్స్తో మల్టిప్లై చేసి ఏమొస్తుంది, x × x - 1 అంటే x² - x వస్తుంది. నెక్స్ట్ x × -iy అంటే కనుక -i × xy వస్తుంది. i × y - 1తో మల్టిప్లై చేస్తే కనుక i × y - 1 × x - 1 వస్తుంది. దాన్ని i × x - 1 × y - 1గా రాస్తున్నాం. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ i × y i² యొక్క వాల్యూ -1 ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. ఇంకేముంటుంది, y × y - 1 ఉంటుంది. y × y - 1 అంటే కనుక
కనుక వై స్క్వేర్ మైనస్ వై వస్తుంది. కింద ఏ ప్లస్ ఐబీ ఇంటూ ఏ మైనస్ ఐబీ లాగా ఉంది. ఏ ప్లస్ ఐబీ ఇంటూ ఏ మైనస్ ఐబీ అంటే కనుక ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ అంటే ఎక్స్ మైనస్ వన్ ఉంది, బి అంటే కనుక వై ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు పైన రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్స్ని యాడ్ చేసి కనుక రియల్ పార్ట్స్ ఏం కనిపిస్తున్నాయి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై అనేది రియల్ పార్ట్ అవుతుంది. ఇమాజినరీ పార్ట్ రావాలి అంటే కనుక ప్లస్ ఐని కామన్ తీయాలి. ప్లస్ ఐని కామన్ తీసి ఏమొస్తుంది, ఎక్స్ మైనస్ వన్ ఇంటూ వై మైనస్ వన్ ప్లస్ ఐని కామన్ తీసాం కాబట్టి ఇంకా మైనస్ ఎక్స్ వై ఉంటుంది. హోల్ డివైడెడ్ బై డినామినేటర్ ఏముంది, ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంది. కింద ఉన్నదాన్ని మొత్తాన్ని ఒక టర్మ్ అనుకుంటే కనుక ఇది మొత్తాన్ని డివైడ్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ టర్మ్ డివైడ్ చేస్తుంది, సెకండ్ టర్మ్ డివైడ్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ టర్మ్ని సెకండ్ టర్మ్ని రెండింటిని డివైడ్ చేసి కనుక దట్ ఈస్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై ఉంది. దాన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ వైగా రాస్తున్నాం. కింద డినామినేటర్ ఉండే వాల్యూ చూస్తే కనుక ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది. అలాగే ఇమాజినరీ పార్ట్ కూడా డివైడ్ చేస్తే కనుక ప్లస్ ఐ ఇంటూ బ్రాకెట్లు ఉండే వాల్యూ ఏం కనిపిస్తుంది, ఎక్స్ మైనస్ వన్ ఇంటూ వై మైనస్ వన్ మైనస్ ఎక్స్ వై బై సెకండ్ టర్మ్ కూడా డివైడ్ చేస్తుంది కాబట్టి ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది. కాబట్టి జెడ్ మైనస్ ఐ బై జెడ్ మైనస్ వన్ని ఏ ఫామ్లోకి మార్చాం మనం, ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లోకి మార్చాం. ఇది రియల్ పార్ట్ అవుతుంది, ఇది ఇమాజినరీ పార్ట్ అవుతుంది. గివెన్ కండిషన్లో ఇది ఏం కావాలంటాడు, ఓన్లీ ఇమాజినరీ పార్ట్ అంటే కనుక ఈ పార్ట్ మాత్రమే ఉండాలి అంటే కనుక ఈ వాల్యూ ఏమైపోవాలి, జీరో అయిపోవాలి. కాబట్టి ఇప్పుడు గివెన్ కండిషన్ చూస్తే కనుక గివెన్ కండిషన్ ఏమంటున్నాడు, జెడ్ మైనస్ ఐ బై జెడ్ మైనస్ వన్ ఈజ్ ఏ నెంబర్ కావాలంటున్నాడు, ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్ కావాలి అంటే కనుక ఇందులో ఉండేటువంటి రియల్ పార్ట్ యొక్క వాల్యూ ఏమైపోవాలి, జీరో అయిపోవాలి. రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ మైనస్ ఐ బై జెడ్ మైనస్ వన్ యొక్క వాల్యూ ఏం తీసుకోవాలి, జీరో తీసుకోవాలి. ఇందులో ఉండేటువంటి రియల్ పార్ట్ యొక్క వాల్యూ చూస్తే కనుక ఏం కనిపిస్తుంది మనకి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ రియల్ పార్ట్ యొక్క వాల్యూ జీరో చేస్తున్నాం. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక కింద ఉండే వాల్యూ రైట్ సైడ్ పోతే జీరో అయిపోతుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు జీరో వస్తుంది. ఇదేమవుతుంది, పి యొక్క లోకస్ అవుతుంది. కాబట్టి దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు, ద లోకస్ ఆఫ్ పి ఈజ్ ఈక్వేషన్ ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు జీరో అనేది పి యొక్క లోకస్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, డిస్క్రైబ్ జామెట్రికల్లీ ద ఫాలోయింగ్ సబ్సెట్స్ ఆఫ్ సి. సి అనేది కాంప్లెక్స్ ప్లేన్ అవుతుంది. ఆ కాంప్లెక్స్ ప్లేన్కి సబ్సెట్స్ ఏమొస్తాయో మనం రాయాలి. వాటిని ఏ ఫామ్లో రాయాలి, జామెట్రికల్ ఫామ్లో ఏమొస్తాయో రిప్రజెంట్ చేయమన్నాడు. అందులో టూ కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ ఏమొస్తుందో చూద్దాం. ఓకేనా. ఫస్ట్ ప్రాబ్లం ఏం కనిపిస్తూ ఉంది, set of z belongs to C such that modulus of z minus 1 plus I equal to 1 అంటున్నాడు. z అనేది కాంప్లెక్స్ నెంబర్, వాడు మెన్షన్ చేసినా చేయకపోయినా z ఈక్వల్ ఏం రాసుకోవాలి, x ప్లస్ ఐవై రాసుకోవాలి. దీనికి సబ్సెట్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇది కాంప్లెక్స్ నెంబర్ కాబట్టి, కాంప్లెక్స్ ప్లేన్ కాబట్టి లెట్ S be a సబ్సెట్ ఆఫ్ C అనుకుంటే గినక ఎస్బిఏ సబ్సెట్ ఆఫ్ సి అనుకుంటే కనుక ఈ ఎస్ అనేటువంటిది ఏమొస్తుందో మనం జామెట్రికల్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి. జెడ్ దగ్గర వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, ఎక్స్ ప్లస్ ఐవై సబ్స్టిట్యూట్ చేయగానే పాయింట్ ఫామ్లోకి చేంజ్ చేసి కనుక ఎక్స్ కామా వై వస్తుంది. ఇక 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఆర్ స్క్వేర్ అవుతుంది. ఓన్లీ ఒక పాయింట్ ఉంటే కనుక మనకి ఆర్ అవుతుంది, ఇంకోటి రియల్ పార్ట్ కాబట్టి ఆర్ స్క్వేర్ అవుతుంది. బై ఏం కనిపిస్తుంది, మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ 1 ప్లస్ ఐ. జెడ్ని దేనికి మార్చాం, కోఆర్డినేట్లోకి మార్చాం కాబట్టి జెడ్ దగ్గర బ్యాలెన్స్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎక్స్ ప్లస్ ఐవై సబ్స్టిట్యూట్ చేసి కనుక ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ 1 ప్లస్ ఐ ఈక్వల్ టు 1 వస్తుంది. ఓకేనా. ఇంకా దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ అంతే వస్తూ ఉంటుంది. దీని మాడ్యులస్ను సింప్లిఫై చేసేది. ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఆర్ స్క్వేర్ సచ్ దాట్ మాడ్యులస్ ఆఫ్ దీంట్లో రియల్ పార్ట్ యొక్క వాల్యూ ఎక్స్ మైనస్ 1 ఐవై ప్లస్ ఐలోంచి ఐని కామన్ తీస్తే కనుక ఐ ఇంటూ వై ప్లస్ 1 వస్తుంది, ఈక్వల్ టు 1 ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఆర్ స్క్వేర్ సచ్ దట్ దీని ఎక్స్ దీని వై అనుకుంటే కనుక మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై లాగా ఉంది. మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అంటే కనుక స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ 1 ఉంది, వై అంటే కనుక వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది, ఈక్వల్ టు 1 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఆర్ స్క్వేర్ సచ్ దట్ మనం జామెట్రికల్ ఫామ్లో రాయాలన్నా లోకస్ రాయాలన్నా రూట్లు క్యూబ్ రూట్లు కూడా పడుతుంది కాబట్టి
రూట్ పాయింట్ ఏం చేయాలి స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసి కనుక స్క్వైర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 స్క్వేర్ చేసి కనుక 1 అవుతుంది దీన్ని మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని జామెట్రికల్ ఫామ్లో రాయడం కంటే దీన్ని ఇంతే ఉంచేసి అది జామెట్రికల్ ఫామ్లో ఏమవుతుందో మనం చెప్పొచ్చు ఓకేనా దట్ ఈస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ x, y బిలాంగ్స్ టు r స్క్వేర్ సచ్ దట్ ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది x మైనస్ 1 హోల్ స్క్వేర్ అనేది a మైనస్ b హోల్ స్క్వేర్ లాగా ఉంటుంది కానీ నేను ఎక్స్పాండ్ చేయట్లేదు తర్వాత y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది y ప్లస్ 1ని వాల్యూ చేంజ్ కాకుండా ఏం రాస్తున్నా అంటే కనుక y మైనస్ ఆఫ్ మైనస్ 1 హోల్ స్క్వేర్ రాస్తున్నా ఈక్వల్ టు రైట్ సైడ్ 1 ఉంది 1ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 1 వస్తుంది కాబట్టి 1 స్క్వేర్గా రాసుకోవచ్చు ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది అనుకుంటారంటే కనుక మీకు సర్కిల్లో ఉంటుంది x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ లాగా ఉంటే కనుక మనకి సర్కిల్కి స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 అనేది సర్కిల్ ఈక్వేషన్ విత్ సెంటర్ మైనస్ d కామా మైనస్ f అండ్ రేడియస్ స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c అనేది రేడియస్ అయితే కనుక సర్కిల్ స్టాండర్డ్ ఫామ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 ఇంకొక స్టాండర్డ్ ఫామ్ కూడా ఉంటుంది h కామా k అనేది సెంటర్ అయ్యి r రేడియస్ అయితే కనుక సర్కిల్కి ఎలా ఉంటుంది ఈక్వేషన్ x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ లాగా ఉన్నా సరే ఏమవుతుంది సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది సెంటర్ ఏమవుతుంది h కామా k అవుతుంది రేడియస్ అనేది ఏమవుతుంది r అవుతుంది బట్ ఈక్వేషన్ ఎలా ఉంది ఇక మనకి x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ లాగా ఉంది కాబట్టి సబ్సెట్స్ మొత్తం ఏమైతాయి సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది దేర్ఫోర్ ద లోకస్ ఆఫ్ జడి యొక్క లోకస్ అనేది జామెట్రికల్ ఫామ్లో రాయమంటాడు ఏ ఈక్వేషన్ అవుతుంది సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది సర్కిల్కి ఏమేమి ఉంటాయి సెంటర్ ఉంటుంది రేడియస్ ఉంటుంది కాబట్టి విత్ సెంటర్ని సిగా డినోట్ చేస్తాం హెచ్ కామా కే అవుతుంది రేడియస్ని ఆర్గా డినోట్ చేస్తాం హెచ్ దగ్గర వాల్యూ ఎంత కనిపిస్తుంది 1 ఉంది కే దగ్గర వాల్యూ ఎంత కనిపిస్తుంది -1 ఉంది ఇక్కడ సెంటర్ 1 కామా -1 ఆ రేడియస్ ఆర్ అవుతుంది ఆర్ దగ్గర వాల్యూ ఏముంది 1 ఉంది ఓకేనా ఇక్కడ కాంప్లెక్స్ ప్లేన్ యొక్క సర్ఫేస్ అన్ని ఏమైతే ఫస్ట్ కండిషన్కి మనకి సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది సర్కిల్కి సెంటర్ 1 కామా -1 అండ్ రేడియస్ 1 అవుతుంది ఇందులోనే ప్రాబ్లం అయిపోలే ఇంకా సెకండ్ బిట్ ఉంది సెకండ్ కండిషన్ చూద్దాం మళ్ళీ చూడండి సెట్ ఆఫ్ మళ్ళీ ఏమి ఇచ్చారు z బిలాంగ్స్ టు c సచ్ దట్ మోడ్యులస్ ఆఫ్ z ప్లస్ i ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఉంది మళ్ళీ z అంటే కాంప్లెక్స్ నెంబర్ x ప్లస్ i బై సబ్స్టిట్యూట్ చేసి కనుక దీన్ని మళ్ళీ రియల్ నెంబర్లో చేంజ్ చేసి ఏమొస్తుంది x కామా y బిలాంగ్స్ టు r స్క్వేర్ సచ్ దట్ మళ్ళీ z దగ్గర వాల్యూ ఏం చేయాలి x ప్లస్ i బై సబ్స్టిట్యూట్ చేసి కనుక x ప్లస్ i బై ప్లస్ i ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 వస్తుంది దట్ ఈస్ ఈక్వల్ టు మన సబ్సెట్ని s అనుకుంటున్నాం కాబట్టి s ఈక్వల్ టు రాసేయండి సెట్ ఆఫ్ x కామా y బిలాంగ్స్ టు r స్క్వేర్ సచ్ దట్ మోడ్యులస్ ఫైండ్ అవుట్ చేయాలంటే x ప్లస్ i ఇలా ఉండాలి రియల్ పార్ట్ x మాత్రమే ఉంది i ప్లస్ iలోంచి iని కామన్ తీస్తే కనుక i ఇంటూ y ప్లస్ 1 వస్తుంది ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏముంది 3 వస్తుంది దట్ ఈస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ x కామా y బిలాంగ్స్ టు r స్క్వేర్ సచ్ దట్ మోడ్యులస్ ఆఫ్ x ప్లస్ i ఇలా ఉంది మోడ్ x ప్లస్ i అంటే ఏమొస్తుంది స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ x అంటే x ఉంది y అంటే y ప్లస్ 1 ఉంది ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 వస్తుంది దట్ ఈస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ x కామా y బిలాంగ్స్ టు r స్క్వేర్ సచ్ దట్ రూట్ బాండ్ వేయాలి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసి కనుక స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది x స్క్వేర్ ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఉంది 3ని స్క్వేర్ చేసి 9 వస్తుంది నేను 9 రాయకుండా 3 స్క్వేర్ రాస్తున్నాం ఓకేనా దట్ ఈస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ x కామా y బిలాంగ్స్ టు r స్క్వేర్ సచ్ దట్ దీన్ని మొత్తాన్ని ఎక్స్పాండ్ చేయకుండా ఎలా రాస్తున్నా అంటే కనుక x స్క్వేర్ని వాల్యూ చేంజ్ కాకుండా x మైనస్ 0 హోల్ స్క్వేర్ రాస్తున్నా y ప్లస్ 1 హోల్ స్క్వేర్ని వాల్యూ చేంజ్ కాకుండా y మైనస్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ రాస్తున్నా ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ఉంది ఇది ఏ ఫామ్లో కనిపిస్తుంది అంటే కనుక మనకి x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ r స్క్వేర్ ఈక్వల్ టు ఉంటే కనుక అది ఓన్లీ సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది ఓకేనా కానీ ఏం కనిపిస్తుంది ఇక్కడ మనకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే r దగ్గర వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 3 ఉంది అంటే సెంటర్ రేడియస్ అనేది 3 లేదా అంతకంటే ఎలా ఉంటుంది తక్కువగా ఉంటుంది రేడియస్ 3 అయితే కనుక ఒక సర్కిల్ వస్తుంది మనకి r యొక్క వాల్యూ 3 అయితే కనుక సర్కిల్ ఇలా ఉంది అనుకోండి r వాల్యూ 3 అయితే కనుక 3 కంటే తక్కువగా ఉంటే కనుక రేడియస్ 3 కంటే తక్కువగా ఉంటే కనుక దీనికంటే పెద్దగా ఉండే
వస్తాయి, తక్కువగా ఉండేవి వస్తాయి సర్కిల్స్, తక్కువగా ఉండేవి వస్తాయి. కాబట్టి 3 కంటే తక్కువగా ఉంటే కనుక 3 కంటే తక్కువగా 2.9 ఉంటే కనుక 2.8, 2.7, 2.6, 2.5 ఇలా ఇంకా ఈ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ వస్తూ ఉంటాయి. ఇంక ఇలా సర్కిల్స్ అన్నీ డ్రా చేస్తూ పోతే కనుక అలా నెంబర్ ఆఫ్ సర్కిల్స్ కనిపిస్తూ ఉంటాయి. దాన్ని ఏమంటాము అంటే కనుక క్లోజ్డ్ సర్క్యులర్ డిస్క్ అంటాం. క్లోజ్డ్ సర్క్యులర్ మన సీడీ చూసామనుకోండి, దాని ఎండ్లో పెట్టి చూసామంటే కనుక సర్కిల్స్ అన్నీ కనిపిస్తాయి, గీతలు కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఉంటాయి. ఓన్లీ ఈక్వల్ టు ఉంటే కనుక మనకి ఒక సర్కిల్ మాత్రమే ఫామ్ అవుతుంది. కానీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ కనిపిస్తుంది. అంటే రేడియస్ వాల్యూ 3 లేదా అంతకంటే ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. ఇక్కడ 3 కంటే తక్కువగా ఉంటే కనుక 2.9, 2.8, 2.7, 2.6, 2.5 అలా రేడియస్ తీసుకుని సర్కిల్స్ డ్రా చేస్తూ పోతే కనుక ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ వస్తాయి. కాబట్టి దేర్ ఫోర్ కింద ఏం రాయాలి, ద సబ్సెట్స్ ఆఫ్ సిఆర్. మనకి సి యొక్క సబ్సెట్స్ అనేటువంటి ద సబ్సెట్స్ ఆఫ్ సిఆర్ ఏం రాయాలి, క్లోజ్డ్ సర్క్యులర్ డిస్క్స్. క్లోజ్డ్ సర్క్యులర్ డిస్క్ వాటి యొక్క సెంటర్ వాల్యూ చూస్తే కనుక సెంటర్ అన్నిటికీ ఏమవుతుంది, హెచ్ కామా కే. హెచ్ యొక్క వాల్యూ 0. నెక్స్ట్ కే యొక్క వాల్యూ చూస్తే కనుక ఎంత వస్తుంది, -1 వస్తుంది. అండ్ రేడియస్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది, 3 లేదా అంతకంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఓకేనా, అదే సార్ మనకి కాంప్లెక్స్ నెంబర్స్ ఇంతతో కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ తర్వాత మనం సెకండ్ చాప్టర్ చెప్పుకుందాం.